అందరికీ మరణాత రక్షణ మహాసంకల్పన 25వ భాగము. ముందుగా ఒక చరణం పాడుకుందాం. చేరి జీవించోడి దేవాది దేవుని చేరి జీవించోడి ఆనేయండరదా దైవ గ్రంథంబు నానేయండరదా నానాటికి పాపాలు హెచ్చయి నరులను పాడు చేయుచున్నవి నానావిధ రోగములు చేరి మానవులనవి సంపుచున్నవి మానవులందు సోదర ప్రేమ లేనందున కలహాలవుచున్నవి వానలు క్రమము తప్పినందున పంటలు లేక కరువవుచున్నవి లేనిపోని మతవాదాలున్నవి దేనిలో నిజమో తెలియకున్నది వీనికి విరుగుడు దైవ ప్రార్థన గాన దేవుని సన్నిధియందు చేరి జీవించోడి దేవాది దేవుని చేరి జీవించోడి చేరి జీవనము చేసిన ఎడల కోరిన మోక్షము ఊరకే దొరుకును చేరి జీవించోడి దేవాది దేవుని చేరి జీవించోడి. ప్రియమైనటువంటి వారలారా, రక్షణ మహాసంకల్పనలో మనం గతములో 4 భాగాలను చూసిన వారమై ఉన్నాం. అనాది కాలము, ఆది కాలము, నిరీక్షణా కాలము, నిశ్శబ్ద కాలము. ఇంతవరకు మనము ధ్యానించాం. ఈ దినము 5వది యోహాను కాలము, అనగా బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క కాలం. ఇది 25వ భాగము. మరి యోహాను గారి కాలము మరి క్రీస్తు పూర్వము ఇంచుమించు 4-5 శతాబ్దాల కాలమని పండితుల యొక్క మరి ఉద్దేశమై ఉంది. సరే, కాలములను గురించి మనం ఖచ్చితంగా చెప్పలేము, కానీ మలాకీతో పాత నిబంధన మరి ప్రవక్తలందరూ రక్షకుని రాకడ గురించి ప్రవచనాలు చెప్పిరి. మలాకీతో ప్రవచనములు ఆగిపోయినవి. ఇంకా చివరి ప్రవక్త మలాకీ. ఈ మలాకీతో ప్రవచనాలు ఆగిపోయాయి. ప్రవక్తలందరూ కూడా గతించిపోయారు. రక్షకుని రాకడకు ముందు ఒక ప్రవక్త వచ్చునని, అతడు క్రీస్తుకు ముందు దూతగా వచ్చునని ప్రవచనములు ప్రవక్తలు పలికారు. మరి ప్రభు అనగా క్రీస్తు జననానికి ముందు దూతగా ఒక ప్రవక్త వస్తాడని ప్రవక్తలైన వారు తెలియజేశారు. అందులో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనములో ప్రవక్త అయినటువంటి యెషయా గారు తెలియజేశారు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. అలాగే మలాకీ కూడా తన యొక్క గ్రంథములో ప్రవచనాన్ని తెలియజేశారు. మలాకీ 4:5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. కాబట్టి వారు ప్రవచించినటువంటి ప్రవచనముగా మరి క్రీస్తు ప్రభు వారికి ముందు దూతగా ఈ బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారు వచ్చారు. అలాగే ఈ ప్రవక్త వచ్చి
రక్షకుని గూర్చి ప్రకటించి యూదుల దృష్టిని మెస్సియా తట్టు త్రిప్పునని వారు ప్రవచించారు. అలాగునే ప్రవచనానుసారముగా ఈ ప్రవక్త అంటే బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను గారు వచ్చారు. ఈ యోహాను గారిని గురించి 4 సువార్తలలో కూడా మొదటి భాగాలలో మొదటి అధ్యాయాలలో వ్రాయబడినది. యోహాను గారిని గురించి 4 సువార్తికులు కూడా తెలియజేశారు. 4 సువార్తల్లో కూడా మొదటి అధ్యాయాల్లో మరి ఈ బాప్తీసం ఇచ్చే యోహాను గారిని గురించి వ్రాయబడింది. ఇతడు క్రీస్తుకు ముందు వార్తాహరుడుగా ఉన్నాడు. సూర్యుడు ఉదయించటానికి ముందు ఉదయించేటువంటి వేకు చుక్క వలె ఉన్నాడు. మరి సూర్యోదయానికి ముందు వేగు చుక్క ఉదయించటం మనం చూస్తాం. అలాగే క్రీస్తు ప్రభు వారికి ముందు ఇతడు వేకు చుక్క వలె వచ్చినటువంటి వాడు. ప్రవక్తలందరూ క్రీస్తు వచ్చునని ప్రకటించారు. కానీ ఈ యోహాను గారు క్రీస్తు వచ్చినాడని ప్రకటించినాడు. అందరేమో క్రీస్తు మెస్సియా రాబోతూ ఉన్నాడు అని ప్రవచించారు. అయితే ఈ యోహాను గారు క్రీస్తు వచ్చినాడని ప్రకటించాడు. క్రీస్తు ప్రభు వారికి ఈ యోహాను గారికి మరి ఇంచుమించుగా 6 నెలల వ్యత్యాసం ఉంది. ప్రభువు కంటే ఒక 6 నెలలు ముందు మరి యోహాను గారు వచ్చిన వారై ఉన్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 3 వచనములు. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. క్రీస్తుకు సాక్షిగా వచ్చినటువంటి వాడు ఈ యోహాను గారు. క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చిన వాడు ఈ యోహాను గారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 33, 34 వచనములు. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్ళలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితిన నేను. అలాగు యోహాను గారు క్రీస్తు ప్రభు వారిని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఈయనే దేవుని కుమారుడని. అంత మాత్రమే కాక లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు యోహాను గారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29, 36 వచనాలు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. క్రీస్తు యేసును గర్భములో ఉన్నప్పుడే చూచి గర్భములో గంతులు వేసిన వాడు. మరియమ్మ గారు గర్భం ధరించిన తర్వాత పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నప్పుడు మరియమ్మ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ అమ్మ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఎలిజబెత్ అమ్మ గారి గర్భములో ఉన్నటువంటి యోహాను గారు మరియమ్మ గారి గర్భములో ఉన్నటువంటి యేసయ్యను చూచి గర్భములోనే గంతులు వేసినటువంటి వాడు. అనగా గర్భములో ఉండగానే యేసయ్యను గుర్తెరిగి ఆనందముతో గంతులు వేసినటువంటి వాడు ఈ యోహాను గారు. లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనము. ఎలిజబెతు మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనేను, మారు మనసు నిమిత్తము బాప్తీసము ఇచ్చినవాడు గనుక బాప్తిస్మా యోహాను అని ఈ యోహాను గారికి పేరు కలిగినది. ఆయన నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తీసం ఇచ్చునని
తెలియజేసినటువంటి వాడు. మరి యోహాను గారు నీటిలో బాప్తీసం ఇచ్చారు. ఆయన అన్నాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇస్తాడు అని తెలియజేశారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తీసమిచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించమని ప్రజలను గద్దించినటువంటి వాడు. తన దగ్గరికి బాప్తీసం తీసుకుంటానికి వచ్చేవారికి బాప్తీసం ఇచ్చి మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించమని గద్దించాడు. మీరు ఫలించకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉన్నది, నరకబడుతుంది అని చెప్పి తెలియజేశాడు. కాబట్టి మీరు బాప్తీసం పొందటం కాదు, తగినటువంటి ఫలాలు ఫలించాలి, మారు మనస్సు పొందాలి అని చెప్పి వారికి హితవు చెప్పినటువంటి వాడు, గద్దించినటువంటి వాడు. లోకాసు వార్త 3వ అధ్యాయము 8-9 వచనములు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలు పెట్టుకొనవద్దు, దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పెను. ప్రవక్తల కొరకు ప్రజలు ఎదురు చూసే కాలములో ప్రవక్తగా వచ్చి ప్రజలకు క్రీస్తును గురించి ప్రకటించి ప్రజల ఆశ తీర్చినవాడు. మరి మలాకీతో ఆగిపోయినటువంటి ప్రవక్తల పరిచర్య మరి మరలా బాప్తీసం ఇచ్చే యోహాను గారితో ఆరంభమైనది. ఈ 400 సంవత్సరాల కాలంలో ప్రజలు ప్రవక్తల కొరకు ఎదురు చూశారు. దేవుని యొద్ద నుండి సమాచారం వారికి అందించడానికి ప్రవక్తలు వస్తే బాగుండు అని ఆశతో ఎదురు చూసేటువంటి ప్రజలకు యోహాను గారు వచ్చి వారి ఆశను తీర్చినటువంటి వాడుగా ఉన్నారు. తన బోధల చేత అనేకులను ఆకర్షించి వారికి మంచి మార్గము చూపించిన వాడు. ఆయన చక్కని బోధలు చేశారు. నిర్మోహమాటముగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటువంటి స్వభావము కలిగినటువంటి గొప్ప ఉపదేశకుడు యోహాను గారు. లోకాసు వార్త 3వ అధ్యాయము 18వ వచనం. ఇదియుగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. హేరోదు తప్పు చేసినందున రాజు అని భయపడక ధైర్యముతో గద్దించాడు. మరి హేరోదు మహారాజు హేరోదియను మరి తన సహోదరుని భార్యను ఉంచుకున్నప్పుడు ఏమాత్రము కూడా భయపడక ధైర్యముతో నువ్వు చేసింది తప్పు అని ఖండించాడు, గద్దించాడు. అతను రాజు, అతని చేతిలో అధికారం ఉంది, అతను శిక్షిస్తాడు అని కూడా మరి ఏమాత్రము వెనకాడక ధైర్యముతో గద్దించాడు. లోకాసు వార్త 3వ అధ్యాయం 19వ వచనం. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు యూదులు ఈ యోహాను గారి యొక్క వెలుగులో కొంతకాలము ఆనందించిన వారై ఉన్నారు. యోహాను మండుచున్న ప్రకాశించుచున్న దీపమని ప్రభువే స్వయముగా చెప్పిన వారై ఉన్నారు. మరి యోహాను గారు వారి మధ్య ఒక దీపము వలె ప్రకాశించారు. అనగా దేవుని యొక్క వాక్యపు వెలుగు వారికి పంచారు ప్రజలందరికీ. ఆ వాక్యపు వెలుగులో ప్రజలు ఎంతో ఆనందించారు. వారు మరి యోహాను యొక్క మాటలకు ఆకర్షితులై వారు ఎంతో ఆనందించిన వారై ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనము. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఏలియా యొక్క శక్తియు
ఆత్మయు గలవాడు. మరి ఈ యోహాను గారు ఏలియా యొక్క శక్తి ఆత్మ కలిగిన వాడని చెప్పి ప్రభువే స్వయముగా తెలియజేశారు. అలాగే ప్రవచనం కూడా ఉంది, మెషియాకు ముందు ఏలియా వస్తాడు అని చెప్పి. అలాగే ఏలియా యొక్క ఆత్మశక్తి గలవాడైన యోహాను గారు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనం. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే అని యోహాను గారిని గురించి ప్రభు తెలియజేశారు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని ప్రభువు తెలియజేసిన వారై ఉన్నారు. మరి ఆనాడు శిష్యులతో ఇంకా ప్రజలతో మాట్లాడుతూ ప్రభు అన్నారు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అంటే అందరికంటే గొప్పవాడు యోహాను అని సాక్ష్యం ఇచ్చారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనము. స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన హేరోదియ తప్పు ఖండించినందున పుట్టినరోజు సంతోషములో హేరోదును ఒప్పించి యోహాను తల గొట్టించి తనకిప్పించమని అడుగగా హేరోదు అలాగు చేశాను. మరి యోహాను గారు మరి హేరోదు రాజు చేసిన తప్పును ఖండించినప్పుడు హేరోదియా యొక్క మరి కోరికతో హేరోదు రాజు యోహాను గారిని బంధించి చెరసాల్లో వేశాడు. అతడు ప్రవక్త అని, దేవుని మనిషిని భయపడి ప్రజలు కూడా ఆయన ఏదన్నా చేస్తే ఊరుకోరని, అలాగే దేవుడు మనిషి కాబట్టి అతని జోలికి వెళితే హాని అని హేరోదు చెరసాల్లో బంధించి ఉంచాడు. ఒకసారి హేరోదు యొక్క జన్మదినం వచ్చింది. ఆ జన్మదినమున హేరోదియ కుమార్తె మరి నాట్యముతో మరి అందరినీ ఆనందపరిచినప్పుడు హేరోదు గారికి గొప్ప సంతోషం కలిగి నీకేం కావాలో కోరుకోమన్నాడు. ఏమైనా ఇస్తానన్నాడు, సగం రాజ్యమైనా ఇస్తానన్నాడు. అప్పుడు హేరోదియ దగ్గరికి వెళ్ళి కుమార్తె అడిగినప్పుడు హేరోదియ బాప్తీసం ఇచ్చే యోహాను తల నాకు కావాలి అని కోరగా మరి అందరి ముందు ప్రమాణం చేశాడు కాబట్టి కాదనలేక యోహాను చంపటం ఇష్టం లేకపోయినా హేరోదు బంట్రోతును పంపించి యోహాను తల కొట్టించి పళ్ళెములో పెట్టి యోహాను తల మరి హేరోదియ కుమార్తెకు ఇచ్చాడు. అలాగున ఈ యోహాను గారు హతసాక్షిగా దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చి మరి తన ప్రాణాన్ని పెట్టినటువంటి వాడుగా, తన ఈ లోక జీవితాన్ని ముగించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భయపడక ధైర్యంతో తప్పును తప్పుగా ఖండించి మరి హతసాక్షి అవటానికైనా ఇష్టపడ్డాడు. కానీ మోమాటము కలిగిన బోధలు యోహాను గారు చేయలేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి ప్రజలకు హితోపదేశము చేసిన వాడు ఈ యోహాను గారు. అలాగున యోహాను గారు క్రీస్తు ప్రభువుకు ముందు దూతగా వచ్చి దేవుడు తనకు అప్పగించినటువంటి పని నమ్మకముగా చేసి తన పనిని ముగించుకొని హతసాక్షి అయి మరలా దేవుని దగ్గరకు వెళ్ళిపోయిన వాడై ఉన్నాడు. ఇది యోహాను గారి యొక్క చరిత్ర. ఇది యోహాను కాలం. ఈయన ఇంచుమించుగా 30 సంవత్సరాలు మరి భూమి మీద జీవించినటువంటి వారై ఉన్నారు. సుమారుగా 30 సంవత్సరాల జీవితములో ప్రభువు కొరకు ప్రవక్తగా పనిచేసి తన జీవితాన్ని సార్థకం చేసుకొని ధన్యులైనట్లుగా మనమే చూస్తూ ఉన్నాం. ఇది యోహాను గారి యొక్క కాలం. ప్రభువుకు ముందు దూతగా వచ్చిన బాప్తీసం ఇచ్చే యోహాను గారి యొక్క కాలము, చరిత్ర. మార్కు సువార్త 6వ అధ్యాయం 21 నుంచి 29 వచనాల వరకు మీరు ఈ వాక్య భాగంలో చూస్తే మరి యోహాను గారు హతసాక్షిగా మరణించినటువంటి
అది ఆ హేరోదు జన్మదిన సంగతులు మనకి కనబడతాయి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, రక్షణ మహాసంకల్పనలో 5వ అంశము యోహాను కాలము. సరే, వచ్చే 26వ భాగములో 6వ అంశములోనికి అనగా క్రీస్తు కాలములోనికి మనం ప్రవేశించి ధ్యానించబోతున్నాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయాలలో భద్రపరచునుగాక. ఆమేన్. మరణాతా.